హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. రేపైతే అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ సేల్ స్టార్ట్ అవుతుంది. మరైతే మీరేం కొంటున్నారు? ఒక్క విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి. ఈ విషయం కనుక ఫాలో అయితే మీరు ఈ సేల్ లో చాలా అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటారు. నైట్ 12 గంటలకు అయితే రెండు అప్లికేషన్స్ లోని సేల్ స్టార్ట్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే 11:59 కల్లా మీ ఫోన్ ఓపెన్ చేసి రెండు యాప్స్ అన్ఇన్స్టాల్ చేసి పడుకోండి. మళ్ళీ ఒక వారం వరకు ఇన్స్టాల్ చేయకండి, కుదిరితే ఎప్పటికి ఇన్స్టాల్ చేయకండి. ప్రతి సంవత్సరం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఐఫోన్ మీద టెంప్టింగ్ ఆఫర్లు 80% 90% డిస్కౌంట్లు. బట్ ఆర్ ది సేల్స్ రియల్లీ హెల్పింగ్ అస్ ఆర్ ట్రాపింగ్ అస్? ఈ వీడియోలో నేను ఇంకా పర్సనల్ స్టోరీ చెప్తా. హౌ ఐ టు గాట్ టెంప్టెడ్ టు బై కెమెరా అండ్ మైక్ వెన్ మై ఛానల్ ఈస్ నాట్ ఈవెన్ మానిటైజ్డ్. నిజం చెప్పాలంటే ఈ సేల్స్ లో ఏది కొనాలన్నా మనకి అవసరం అయితే ఉండదు. జస్ట్ వాడు సేల్ లో డిస్కౌంట్ ఇస్తాడు, మనం టెంప్ట్ అయి కొనేస్తాం, అంతే ప్రాసెస్. దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ డోపమైన్ అండ్ ఫేక్ డిస్కౌంట్స్. ఈ వీడియో జస్ట్ మీకు అన్నెసరీ పర్చేస్ అవాయిడ్ చేయడం కోసమే కాదు, బట్ ఆల్సో ఫర్ అండర్స్టాండింగ్ రియల్ వాల్యూ ఆఫ్ మనీ. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా దీని వెనుకున్న సైకాలజీ అండ్ ఎలా కంపెనీస్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నాయో. ఇప్పటివరకు అన్ని స్టాక్ లోనే ఉంటాయి, సేల్ వచ్చేసరికి మాత్రం అన్ని స్కేర్సిటీ అయిపోతాయి. అండ్ ఈ మూమెంట్ లో మనకి మన మైండ్ తక్కువ రేటుకి వచ్చింది వెంటనే కొనేమని చెప్తుంది. బట్ ఈ సిచ్యువేషన్ లో మీరు చేసే స్మార్ట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి. ముందు చెప్పినట్టు యాప్స్ నూరికి అన్ఇన్స్టాల్ చేయమని లేదు. అవి మన ఫోన్ లో ఉంటే ప్రతి 5 నిమిషాలకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది చూసి మనం ఎలాగైనా టెంప్ట్ అవుతాం. ఇమాజిన్ మనం ఒక ఐఫోన్ కొన్నాం. లెట్స్ సే దేర్ ఇస్ ఆఫర్ ప్రైస్ ఆఫ్ సమ్వేర్ అరౌండ్ 70,000 అనుకుంటా. అది మహా అయితే 2 years వాడతాం. వాడు దాని మీద 5 years అప్డేట్స్ వస్తాయనే చెప్తాడు. కానీ మనం 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో ఐఫోన్ కి టెంప్ట్ అవుతాం. కొన్నప్పుడు మాత్రం 5 ఏళ్ళ అప్డేట్స్ 5-6 ఏళ్ళు వాడేస్తా అనుకుంటాం. కొన్నాక అంత ఉండదు అక్కడ. సో ప్రతి సంవత్సరం అప్గ్రేడ్ అవ్వడం మానేసి ఆ 80,000 దేని మీద ఇన్వెస్ట్ చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఇంకా స్కిల్స్ మీద పెట్టుకుంటే మీరు ఒక కొత్త స్కిల్ కూడా లర్న్ చేయొచ్చు. యాప్స్ అన్ఇన్స్టాల్ చేయడం అంటే జస్ట్ టెంప్టేషన్ కి దూరం అవడమే కాదు, ఇట్స్ లిటరలీ కీపింగ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ నీడెడ్ అవుట్ ఆఫ్ అవర్ సైట్ అండ్ దూరంగా పడేసినట్టే. మార్కెటింగ్ కంపెనీస్ కి మన వీక్నెస్ చాలా బాగా తెలుసు. మన డాపమైన్ ని రష్ చేస్తే అండ్ ఆల్సో స్కేర్సిటీని బిల్డ్ చేస్తాయి. ఈ ఒక్కరోజే 90% ఆఫరా? మరి సంవత్సరం అంతా ఏముంటది? ఎవ్రీడే చూడండి, ప్రతి ప్రోడక్ట్ మీద ఎంతో కొంత ఆఫర్ అయితే ఉంటుంది. ఈ రోజు ఎంఆర్పి రేట్ పెట్టి దాని మీద ఆఫర్ ప్రైస్ మీద ఒక 2-3 రూపాయలు తగ్గిస్తాడు. మీరందరూ ఎగబడతారు. ఇప్పుడు మీరంటే మీ ఒక్కరే కాదు, నేను కూడా ఇలా చేసినవాడిని. నేను ఐఫోన్ కొని ఆల్మోస్ట్ 3.5 years అయింది. ఇప్పటి వరకు దాంతో నేను ఏం చేసా చెప్పనా? ఫోన్స్ మాట్లాడా, వాట్సాప్ చూసా, వీడియోస్ అంటే చిన్న చిన్నగా చేసా అండ్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. ఇంకా ఇప్పుడు వీడియో కూడా కెమెరాలో రికార్డ్ చేస్తున్నాను. ఐఫోన్ జస్ట్ ఇలా చూపించుకోవడానికి ఉపయోగపడింది అండ్ నథింగ్ ఎల్స్. దీని మీద నేను అప్పుడు ఖర్చు పెట్టింది ఆల్మోస్ట్ 1 lakh plus రూపీస్. కానీ దీని మీద నేను సంపాదించింది సున్నా. నిజంగా మీకు కనుక ఒక ప్రోడక్ట్ మీద ఇంత మనీ పెట్టినప్పుడు దాని నుంచి ఇంత మనీ వెనక్కి తీసుకోగలనన్న కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్ గా పర్చేస్ చేయండి. బట్ నా వీడియోస్ చేసే చాలా మంది ఇంకా సెటిల్ అవ్వలేని వాళ్ళు, సెటిల్ అవ్వబోతున్నారన్న వాళ్ళు, ఇంకా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాం అనే వాళ్ళే. కాబట్టి మీ ఎవ్వరికి కూడా ఇంత కాస్ట్లు పెట్టి ఏది కొనే అవసరమే లేదు. మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలి. ఈ చిన్న చిన్న ఆఫర్స్ ట్యాప్ లో మనం పడిపోతున్నాం కదా, ఇవే మన డ్రీమ్స్ అనుకుంటాం. డ్రీమ్ ఫోన్ కొన్నాం, ఆఫర్స్ లో కొన్నాం, ఇవన్నీ లెక్కలు పెట్టుకుంటాం. కానీ మీకు చాలా సార్లు చెప్పా, రియల్ డ్రీమ్ కమ్స్ విత్ పేషెన్స్. మీరు కొంచెం వెయిట్ చేస్తే నిజంగా నీడ్ ఉన్న రోజే ₹1 ఎక్కువైనా పెట్టి కొనండి. టు బి ఆనెస్ట్, మీకు అఫోర్డ్ చేసి ఇది ఉన్నప్పుడు సేల్ అవసరమే ఉంది. లిటరల్లీ ఎవ్రీ సింగిల్ డ్రీమ్ ఇస్ పాసిబుల్. నీటికి టైం పట్టేదే. సేల్ ట్రాప్స్ లో అస్సలు పడద్దు. నిజంగా అవసరం ఉంటే కొనండి, ఊరికినే ఈఎంఐలు పెట్టుకుని ఇరుక్కుపోకండి. సో నేను చెప్పేది ఏంటంటే, సేల్ వచ్చిందంటే ఆల్వేస్ ఫాలో దీస్ 3 steps. నేను ఫాలో అయ్యేవే. సంవత్సరం అంతా అర్జెన్సీ లేకుండా కొన్ని కొనుక్కోవాలనుకుంటాను. అవి సేల్లో బెటర్ ప్రైస్ వస్తే మాత్రమే కొంటాను. అలా అని చెప్పి సేల్లో కనిపించిందల్లా కొనను. సెకండ్ థింగ్, టెంప్టేషన్ పోవాలంటే ఏదో మీ మైండ్ సెట్ క్లియర్ గా పెట్టుకోండి, లేకపోతే యాప్స్ కి దూరంగా ఉండండి. బిఫోర్ పర్చేసింగ్ ఎనీథింగ్, నిజంగా నీడ్ అండ్ వాంట్స్ ఉన్నాయా అని మీరు క్వశ్చన్స్ చేసుకోండి. ఏదైనా పర్చేస్ చేసే ముందు ఒక 1-2 days ఆలోచించండి. ఆఫ్టర్ 2 days మీకు డెఫినెట్ గా అది వద్దనే అనిపిస్తుంది. అండ్ వెన్ ఎవర్ యూ పర్చేస్ సంథింగ్ బిగ్, అసలు ఇంత ప్రైస్ పెట్టి మనం ఇప్పుడు కొనాలా అనే క్వశ్చన్ కూడా వేసుకోండి. డెఫినెట్ గా మీరు ఎంతో కొంత మనీని సేవ్ చేసుకుంటారు. అండ్ మనం ఇంకా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్ లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ షార్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ని మాత్రమే ఇస్తాయి. అంటే జస్ట్ 1-2 days, 2 రోజుల తర్వాత నీ ఐఫోన్ ని ఎవరు చూడరు, బికాస్ ఎవ్రీవన్ ఈస్ యూజింగ్ ఇట్ and you won't find anything excited in that. But savings, patience and long term game always gives you something big. So నేను చెప్పినట్టు 11:59 కి యాప్స్ అన్ని పీకేసి ఫోన్ పక్కన పాడేసి హ్యాపీగా నిద్రపోండి. రేపు పొద్దున్న కూడా సేమ్ డే సేల్స్ జరిగితే మాత్రం మీ లైఫ్ లో ఏం కొత్తగా ఏం జరగట్లేదు. మీరు కొనుక్కుంటే వాళ్ళు బాగుపడతారు కానీ మీరు కాదు. అండ్ ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి? నేను చెప్పింది పాయింట్ అనిపిస్తుందా, లేకపోతే మీ డ్రీమ్స్ ని దూరం పెట్టే వాళ్ళగా అనిపిస్తున్నాను? మీకు కనుక వ్యాలిడ్ అనిపిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో లెట్ మీ నో, మీరు మీ డాక్యుమెంట్ ని కంట్రోల్ చేసుకోగలుగుతారో లేదో. అండ్ మీలో ఎవరైనా అన్ఇన్స్టాల్ చేసే ఉద్దేశం ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి దట్ యు గోనా అన్ఇన్స్టాల్ ఇట్ అని. అండ్ ఇలానే సేల్స్ లక్షలు పెట్టుకుని మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ లెట్స్ నాట్ వేస్ట్ మనీ ఎనీమోర్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.